హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూడబోయేది అంటే కమ్యూనలిజం టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే బిగినింగ్లో తెలుగు మీడియం ఎలా ఉంటారో కమ్యూనలిజంకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం చూసేది కమ్యూనలిజం. కమ్యూనిజం అనేది ఒక పొలిటికల్ కాన్సెప్ట్, సోషలిజంకి దగ్గరగా ఉంటుంది. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ యూ కమ్ టు ద సిలబస్, ఇది ఎక్కడ మనకి సబ్జెక్ట్లో ఉందంటే ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఏంటంటే చూడండి, సోషల్ ఇష్యూస్లో కమ్యూనలిజం ఇక్కడ ఉంది, మీకు మెన్షన్ చేస్తున్నారు, క్లియర్గా చూడొచ్చు. కమ్యూనలిజం. సో ఈ టాపిక్ మనం చూడబోతున్నాం. ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథనిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ రిలేటెడ్. ఉమెన్కి రిలేటెడ్గా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ క్లాస్ అయిపోయింది. మనకి ఇంకా ఉమెన్కి తగినటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఉమెన్ రిలేటెడ్ వెల్ఫేర్ మెకానిజమ్స్ మనకి అయిపోయింది. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే కాన్సెప్ట్స్ అయిపోయాయి. సో ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముందులో ఏంటంటే క్యాస్టిజం కూడా మనం చూసేసాము. సో బ్రీఫ్ చూసేసాం కాబట్టి ఇంకో డీప్ ఏదైనా ఉంటే రీసెంట్ ఇష్యూస్ గురించి చూడాలి. తర్వాత ఏంటంటే కమ్యూనలిజం, రీజనలైజేషన్, తర్వాత ఏంటంటే చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్స్. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కొన్ని మనం చూడాలి. అందులో మనకి ఏంటంటే మనం ఎక్కడైతే మనం ట్రైబు, క్యాస్ట్ చూస్తున్నామో వాళ్ళకి తగినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేది అక్కడే కంబైన్ చేసి చూసాం కాబట్టి సపరేట్గా వచ్చేసి స్కీమ్స్గా అనేది మనం చూడాల్సి వస్తుంది. వెల్ఫేర్ మెకానిజం అంటే ఏంటి, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్, స్కీమ్స్ అవి వస్తాయి కాబట్టి అవి చూడాలన్నమాట. సో మించిపోతే మీకు ఒక 6 టాపిక్స్ ఆన్ అరౌండ్ ఉంటుంది. సో ఇవి మనము ఈ క్లాసెస్లో నెక్స్ట్ రానున్న క్లాస్లో చూస్తాము. యాక్చువల్గా డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ, అసలు ఈ మంత్ డిసెంబర్ కానీ జనవరి వింటర్ మంత్స్ అనేది హెల్త్ ఇష్యూస్ చాలామందికి ఎక్కువగా ఉంది. నాకు మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంటిన్యూస్గా రిపీటెడ్గా ఒకరొకరు హెల్త్ బాగాలేదు. నాకైతే యాక్చువల్గా పండగ సీజన్ మీకు తెలుసు కదండి. సో సంక్రాంతి అయితే అసలు హాస్పిటల్లో సెలబ్రేట్ చేశాను, సరైన ఎక్కించుకునేదాకా వెళ్ళిపోయింది. సో అంత హెల్త్ ఇష్యూస్ అనేది ఉంది. సో అందుకే నేను ఒక 1 వీక్ అనేది కంటిన్యూ క్లాస్ చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి వీలైతే ఈ వీక్, ఈ జనవరి లాస్ట్ వీక్ కాబట్టి ఎలాగో మీకు జనవరి 30కి అంతా కూడా సిలబస్ కంప్లీట్ చేశాను చెప్పాను కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే నాకు టైం దొరికినప్పుడు అంతా కూడా మీకు 2 క్లాసెస్ కానీ 3 క్లాసెస్ కానీ అప్లోడ్ చేస్తాను. అంతటితో అయితే ఎలాగైతే మనకి సిలబస్ మనం అనుకున్నామో అదే విధంగా మనం కంప్లీట్ చేస్తాం. సో అలాగే మీతో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి, మన ఛానల్ చేసేది ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే ఐఎమ్ ఓన్లీ ద పర్సన్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎందుకంటే ఇది ఒక ఫ్రీలాన్సింగ్ లాగా వర్క్ చేస్తూ ఉన్నాం. మనకి యాప్లో కానీ ఇక్కడ కానీ ఉంచే అమౌంట్ అనేది మనం ఏంటంటే చాలా తక్కువగా స్టూడెంట్స్ కోసం ప్రస్తుతానికి ఇండియన్ సొసైటీ క్లాస్ అనేది. సో ఇంకా చాలామంది రిక్వెస్ట్ చేశారు, 299K నేను అందిస్తూ ఉన్నాను. మీకు పీడిఎఫ్ ఏదైతే మనము అద్భుతంగా ఫ్లో చార్ట్ మెథడ్లో మీకోసం హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మూమెంట్లో రివైజ్ చేసుకోవడానికి అనుకూలంగా, సో ఇలా ఫ్లో చార్ట్ మెథడ్లో ఉంటుంది, సింపుల్గా క్లియర్గా. ఒకసారి క్లాస్ విన్నారా, తర్వాత రివైజ్ చేసుకున్నారా, ఎగ్జామ్ రాశారా అనే విధంగా మీకు ఏంటంటే కంటెంట్ ఉంటుంది. అలాగే కంటెంట్ అండ్ క్లాసెస్ అనేది మీరు చూస్తుంటారు ఎంత క్వాలిటేటివ్గా మనం కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఒక స్టాండర్డ్గా ఏంటంటే ఒక స్లో లెర్నర్ కూడా అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా మనం ఏంటంటే దీన్ని తీసుకెళ్తూ ఉంటాం. సో ఇవండి మనకుంటున్న కాన్సెప్ట్. సో అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటే అక్కడ షేర్ చేయండి, ఇంకా మీ వీలైనంత వరకు చేయండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రమోషన్స్ ఆర్ పేమెంట్స్ ఆర్ ఎనీథింగ్. సో జస్ట్ యాప్లో మనం కోర్స్ రన్ చేయడానికి తక్కువ కాస్ట్ కారణం ఏంటంటే నా కోర్సెస్ అనేది ఒక చోట నేను సాలిడ్గా ఉండాలనుకున్నాను. యూట్యూబ్ అనేది చాలామందికి హ్యాక్ అయిపోతుంది, మిస్ అయిపోతుంది, ఏవైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకోసమే నేను యాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఆ యాప్కి మెయింటెనెన్స్కి మనీ కోసమే మెయిన్ థింగ్ వీఆర్ కీపింగ్ ద కోర్సెస్. ఎందుకంటే మినిమం అమౌంట్ పెడితేనే మనం యాప్ రన్ చేయగలం, లేదంటే అదర్వైజ్ ఇట్ విల్ నాట్ రన్ ఆఫ్. సో అందువల్ల ఆ మినిమం అమౌంటే నేను ప్లేస్ చేస్తున్నాను. సో ఐ థింక్ యూ విల్ సపోర్ట్ మోర్ అండ్ మోర్. ఇంకా కూడా క్వాలిటేటివ్గా సపోర్ట్ చేస్తూ రండి. ఇంకా మరిన్ని క్లాసెస్ తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తుంటాను. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కమ్యూనలిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి కమ్యూనలిజం అంటే ఏంటి, ఏం లేదండి. ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్, ఒక ఐడియాలజీతో ఉంటున్న వాళ్ళు ఇంకొక వారిని వ్యతిరేకిస్తే దాన్ని కమ్యూనలిజం. మన ఇండియన్లో కమ్యూనలిజం అంటే మోస్ట్లీ రిలీజియన్తో ముడిపడిపోయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మన ఇండియాలో రిలీజియన్ అనేది మెయిన్ థింగ్ ఫర్ ద కమ్యూనలిజం. ఎందుకంటే ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ అనేది ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ఐడియాలజీస్తో ఫామ్ అవడంలో ఎక్కువగా తీసుకుంటున్నాము. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ రిలీజియన్స్. సో ఇప్పుడు ఒక రిలీజియన్కి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. ఈ ఐడియాలజీ వలన ఒకరికొకరు వ్యతిరేకత వస్తూ ఒకరు ఇంకొకరి మీద ద్వేషాన్ని అనేది పెంచుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇలా పెంచుకోవడం వల్ల సమాజంలో అనేది ఎన్నో పోరాటాలు, గొడవలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్నే మనం కమ్యూనిజం. సో మతతత్వం అంటాం. సో నా మతం గొప్ప. సో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక అహం అనేది ఉంటుంది. అదేవిధంగా కమ్యూనలిజంలో ఏంటంటే ఒక ఐడియాలజీని, ఒక నమ్మకాన్ని, ఒక దేవుణ్ణి కొలుస్తున్నవారు, ఒక మతాన్ని కొలుస్తున్నవారు, ఒక మతాన్ని పాటిస్తున్నవారు ఇంకొక మతం మీద వాళ్ళు పెంచుకునే ద్వేషాన్ని ఏమంటామంటే
కమ్యూనలిజం అంట. సింపుల్గా చెప్పాలంటే చాలా క్లియర్గా వినండి, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒక మతం వారు ఇంకో మతం మీద పెంచుకునే ద్వేషాన్ని ఏమంటాం? కమ్యూనలిజం. సింపుల్ అండ్ క్లియర్. కాకపోతే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కానీ సో ఈ యొక్క కమ్యూనలిజమే మల్టీ ఫెసెటెడ్ అంటారు, ఒక్కొక్క రూపంలో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కమ్యూనలిజం అనేది ఒక్కొక్క స్టేజెస్గా ఉంటుంది, ఒక్కొక్క మోడ్లో ఉంటుంది, ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఇలా ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద అదర్ కమ్యూనిటీ అన్నమాట. ఒక కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీని ఏదో రకంగా అది డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. సో దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్స్పర్ట్స్ ఏమంటారు, ఈ కమ్యూనలిజం అనే పదం గురించి కొంతమంది మనకి తెలిసిన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అనేది మనము తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా రామ్ అహూజా. సో కమ్యూనలిజంకి డెఫినేషన్ అనేది మనం ఎంత చదివినా కానీ ఎక్స్పర్ట్ చెప్పిన విధంగా మనం చదివితే ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆ విధంగా తీసుకుంటున్నప్పుడు రామ్ అహూజా అనేవారు సో ఏం చెప్పారు, సో ఇదేంటి, ఇట్ ఈస్ అన్ యాంటగనిజం. సో ఇక్కడ రామ్ అహూజా గారు ఏం చెప్పారు, యాంటగనిజం. సో యాంటగనిజం అంటే ఎనిమిటీ అని చెప్పచ్చు, అంటే వ్యతిరేకత్వం, ఒకరికి అగెయిన్స్ట్గా ఉన్న ఒక కోపాన్ని చెప్పచ్చు, ద్వేషాన్ని చెప్పచ్చు, దాన్ని ఏమంటాం మనం యాంటగనిజం అని. యాంటగనిజం ప్రాక్టీస్డ్. సో యాంటగనిజం ప్రాక్టీస్డ్ బై మెంబర్స్ ఆఫ్ వన్ కమ్యూనిటీ, బై మెంబర్స్ ఆఫ్ వన్ కమ్యూనిటీ. సో మెంబర్స్ ఆఫ్ వన్ కమ్యూనిటీ. సో మీరు క్లాసెస్ వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఉన్నా కానీ రాసుకోండి, దట్స్ వెరీ వెరీ గుడ్ అంటాను. 9 o'clock మీ క్లాస్ అప్లోడ్ అవుతుంది. వీలైతే నేను ఎక్స్ట్రా వీడియో కానీ తీసానంటే మీకు 10 o'clock అనేది మీకు ఇంకొక వీడియో కూడా అప్లోడ్ అవుతుంటుంది. పీడిఎఫ్ అన్నీ కావాలంటే మీరు యాప్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో కమ్యూనిటీ అగెయిన్స్ట్ ద, చూడండి, అగెయిన్స్ట్ ద పీపుల్ ఆఫ్ అదర్ కమ్యూనిటీ. చూడండి, పీపుల్ ఆఫ్ అదర్ కమ్యూనిటీ ఏంటి, ఇప్పుడు ఇంకో కమ్యూనిటీ మీద ఇంకొక గ్రూప్ మీద మనము పెంచుకునే ద్వేషాన్ని ఏమంటాము, దిస్ ఇస్ వాట్ యాంటగనిజం అంటే ఏంటి, ఎనిమిటీ, ద్వేషం, దాన్ని యాంటగనిజం అంటాం. సో దానివల్లనే ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీకి వ్యతిరేకంగా పెంచుకుంటున్న ద్వేషాన్ని, కోపాన్ని మనం ఏమంటాం, కమ్యూనలిజం అని అంటాం. సో ఇదే రామ్ అహూజా కాకుండా ఇంకొక ఎక్స్పర్ట్ మన బిపిన్ చంద్ర గారు మోడర్న్ ఇండియాలో కమ్యూనలిజం ఎలా రూపెత్తుతుంది అనే దాని గురించి కూడా ఏంటి బిపిన్ చంద్ర గారు. సో మీకు తెలుసు మోడర్న్ ఇండియాలో ద బెస్ట్ బుక్ రిటర్న్ బై బిపిన్ చంద్ర. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి. సో అందులో తను ఏం చెప్పారని చూద్దాం. సో మన బిపిన్ చంద్ర గారు కమ్యూనలిజం మీద ఒక బుక్కే రాసండి, అంటే మోడర్న్ ఇండియా గురించి రాస్తారు. అలాగే ఏంటంటే మోడర్న్ ఇండియాలో కమ్యూనలిజం ఏ విధంగా విలయతాండం చేస్తుంది అనే విధంగా ఏంటంటే కమ్యూనలిజం. సో చూడండి, కమ్యూనలిజం ఇన్ మోడర్న్ ఇండియా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న దేశంలో మనకు ఉంటున్న మోడర్న్ ఇండియాలో ఎలా కమ్యూనలిజం అనేది విలయతాండం చేస్తుంది అనే విధంగా అనేది తను ఒక బుక్ అనేది రాశారు, దాన్ని కమ్యూనలిజం ఇండియా. సో ఆ పుస్తకంలో రాస్తూ తన మాటల్లో కమ్యూనలిజం అనేది ఏమని చెప్పారు. సో కమ్యూనలిజం అనేది యాక్చువల్గా ఏంటో ఒక కమ్యూనిటీ, అంటే రిలీజియన్ అని కాదు, ఏదైనా ఒక కమ్యూనిటీ అనేది ఇంకో కమ్యూనిటీ మీద పెంచుకునే దేశాన్ని మనం కమ్యూనలిజం అంటాం. కానీ మన ఇండియన్ పర్స్పెక్టివ్కి వస్తున్నామంటే మన ఇండియన్ సొసైటీ కమ్యూనలిజం అంటే మన ఇండియన్ సొసైటీలో ఎలా ఉంటుంది, ఇండియన్ సొసైటీ మన ఇండియన్ సమాజం మనం చదివే టాపిక్ అదే కాబట్టి ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. అన్నిటికన్నా బిపిన్ చంద్ర చెప్పిన పదాలు మీకు చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. ఏంటి ఇండియన్ సొసైటీ అనేది ఏంటి, డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ రిలీజియన్స్. సో మన ఇండియన్ సొసైటీ అనేది ఏంటి, డిఫరెంట్ రిలీజియన్స్గా, పలు మతాలతో అనేది ఏంటంటే విడిపోయిందనమాట. సో డిఫరెంట్ రిలీజియస్ గ్రూప్స్గా, రిలీజియస్ కమ్యూనిటీస్గా అనేది విడిపోయింది. సో అలాగే విడిపోవడం మాత్రమే కాదు, మనకి హిందూ, ముస్లిం, మన బుద్ధిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇలా చాలా ఉన్నాయి. అలాంటి రిలీజియస్ కమ్యూనిటీస్ అనేది ఏంటంటే ఒక్కొక్కరికి సో వాళ్ళ యొక్క ఎకనామిక్ పరిస్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆర్థిక పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి. పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాం అంటే పొలిటికల్గా కూడా ఏంటంటే ఇట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ యొక్క పొలిటికల్ స్టెబిలిటీ కానీ, పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, సమాజంలో వాళ్ళ సోషల్ ఆర్డర్ కానీ, వాళ్ళ యొక్క కల్చర్ కూడా ఏంటి, ఆ కల్చర్ అంతా కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ కల్చర్ అన్నీ కూడా ఆర్ డిఫరెంట్. ఒక్కొక్కటి ఏంటంటే డిఫరెంట్గా ఉంది. సో ఆ డిఫరెన్స్ వల్లనే సో చూడండి, ఈ డిఫరెన్స్ వచ్చనే డిఫరెంట్ విచ్ టర్న్ హాస్టైల్. సో విచ్ టర్న్ హాస్టైల్ అంటే ఏంటి, అది డేంజరస్ అయిపోతుంది అనమాట ఒకరికొకరికి. సో విచ్ టర్న్ హాస్టైల్
హాస్టైల్. సో హాస్టైల్ అంటే ఏంటి, వాళ్ళకి అదే ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు, ఒక్కొక్క బిలీఫ్స్ ఇదంతా ఉన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎక్స్ట్రీమ్ స్టేజ్. రామహోజా గారు తన పుస్తకాల్లో చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే, ఈ కమ్యూనిటీ అనేది ఒకరికొకరు ఈవెన్ వ్యతిరేకత్వంతో ఏంటంటే ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడం, హామ్ చేసుకోవడం, హాని చేయడం, ఇంకా మహిళలను తక్కువ చేయడం, ఇంకా చెప్పాలి అంటే ఒకానొక స్టేజ్లో విపరీతంగా ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేసి ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలో కూడా డిఫరెన్సియేషన్ ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇలా మనం తీసుకున్నప్పుడు అంటే ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్న ఈ యొక్క సో కాల్డ్ మన యొక్క కమ్యూనలిజం అనేది మన ఇండియాలో అలా పేరుకుపోయి కొన్ని ప్రాంతాల్లో అనేది విపరీతమైన ద్వేషాన్ని, కోపాన్ని అనేది పెంచుతుందని చెప్తున్నారు. అలాగే దీని గురించి కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి ఎన్సీఆర్బీ కానీ ఇతర రిపోర్ట్స్ కూడా చాలా విషయాలు చెప్పాయి. అవి ఏం చెప్పాయి కొన్ని విషయాలు తెలుసుకొని, అలాగే కమ్యూనలిజం అనేది ఎలా మనకి ఒక రూపం ఎత్తుంది, కమ్యూనలిజం గురించి కొన్ని పాయింట్స్ అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మనకి చరిత్రాత్మకంగా ఈ కమ్యూనలిజం కాన్సెప్ట్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలు అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ కమ్యూనలిజం అనేది తీసుకున్నామంటే 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనలిజం అనే ఒక దాని గురించి మనం చదువుతున్నామంటే కమ్యూనలిజం అనేది ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, ఎలా అది ప్రజలను ప్రభావితం చేస్తుంది, ఒక్కరి యొక్క మైండ్ సెట్లోకి ఎలా వెళ్తుంది అంటే, సార్ నా మతాన్ని నేను కొలుస్తాను, నాకు ఎందుకు సార్ కమ్యూనలిజం అంటే, ఇక్కడ కమ్యూనలిజాన్ని ఒక సెవరల్ స్టేజెస్గా అనేది విడదీస్తున్నారు. ఆ స్టేజెస్ అర్థం చేసుకున్నామంటే మనలో కూడా ఎలాంటి కమ్యూనలిజం అలా మన బ్రెయిన్లో మనకు తెలియకుండా పేరుకుపోతుందో మనం తెలుసుకోవచ్చు. మనం ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఆఫ్ కమ్యూనిజం గురించే తెలుసుకున్నాం. కమ్యూనలిజంలో ఎప్పుడైనా కానీ 3 స్టేజెస్ అనేది ఉంటుందన్నమాట. ఆ 3 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ మైల్డ్ స్టేజ్, మెల్లమెల్లగా మన బ్రెయిన్లో వచ్చేసి మైల్డ్ స్టేజ్తో వచ్చేసి కమ్యూనలిజం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత ఏంటంటే మోడరేట్ స్టేజ్కి వెళ్తుంది. సో మోడరేట్ స్టేజ్కి వెళ్తుంది, ఇది సమాజంలోనే జరుగుతుంది. సో ఈ మోడరేట్ స్టేజ్లో ఏం జరుగుతుంది, మైల్డ్ స్టేజ్లో ఏం జరుగుతుంది, తర్వాత ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఏం జరుగుతుంది అనేది మనము చక్కగా తెలుసుకుందాం. ఎందుకంటే కమ్యూనలిజం అనేది కట్ రైట్ ఒకరికొకరు ద్వేషంగా కొట్టుకొని చచ్చిపోతున్నట్టు అది కాదు. సో ఇది మెల్లమెల్లగా ఒకరిలో ఏంటంటే ఇట్ విల్ స్టార్ట్ అనమాట. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి, నా మతం వాళ్ళంతా ఒకటి, మా వాళ్ళంతా ఒకటి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, కామన్ సెక్యులర్ ఇంట్రెస్ట్. సో కామన్ పొలిటికల్, కామన్ సోషల్, కామన్ కల్చరల్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక గ్రూప్లో ఒక స్కూల్లో ఉన్నామంటే చూడండి, మా వాళ్ళంతా ఒక గ్రూపు అనే విధంగా అయ్యారనుకోండి, అదే మైల్డ్ స్టేజ్. ఎప్పుడైతే గ్రూపింగ్ జరుగుతుందో, సో చూడండి ఏదైతే మనలో ఒక గ్రూపింగ్ సేమ్ రిలీజియన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా కామన్ సెక్యులర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకటవుతారో, సో చూడండి దట్ ఈస్ వాట్, సో బిలీఫ్ ఆఫ్ పీపుల్, సో బిలీఫ్ ఆఫ్ పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్. సో విత్ కామన్ ఇంట్రెస్ట్ మైల్డ్ స్టేజ్లో ఏంటి, కామన్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక స్కూల్లో ఉన్నారనుకోండి, ఒక రిలీజియన్ చెందిన వాళ్ళంతా ఒక గ్రూపింగ్ అయ్యారనుకోండి, కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా. సో అప్పుడేంటి, అది మైల్డ్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కామన్ ఇంట్రెస్ట్గా ఉంటున్న రిలీజియన్ కానీ ఏదైనా సేమ్ కామన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సేమ్ రిలీజియన్ ఉండొచ్చు, లేదంటే సేమ్ ఎకనామిక్ కండిషన్స్ ఉండొచ్చు, సేమ్ పొలిటికల్ కండిషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే ఏంటంటే మా హీరో, మా గ్రూపింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా ఏంటంటే నా అని ఒక ఫీలింగ్ గ్రూప్ అవుతున్నారు చూస్తారా, అది స్టార్టింగ్ అనమాట. తర్వాతనే కదా ఇంకోరి మీద ద్వేషంగా అది మారుతుంది. ఆ విధంగా మైల్డ్ స్టేజ్లో తీసుకున్నప్పుడు అంటే సో కామన్ రిలీజియన్ కానీ, సోషల్ కానీ, లేదంటే పొలిటికల్గా అంటే రిలీజియన్లో ఉంటున్న కల్చరల్ పొలిటికల్ కానీ, కామన్ పొలిటికల్ రీజన్స్ ఉన్నవారు కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే ఒకటి అవడం అనమాట. వీళ్ళు ఒక గ్రూపింగ్ అవ్వడం, ఒక కామన్ ఇంట్రెస్ట్ అనడం. సో అలాంటి దాన్నే మనం ఏమంటాము, సో కాల్డ్ ఏంటిది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది మైల్డ్ స్టేజ్ ఆఫ్ అవర్ కమ్యూనలిజం ప్రారంభమవుతుంది ఏంది, ఆ కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలా అవ్వడం. సో అలాగే నెక్స్ట్ సో చూడండి ఇంకొకటి, సో ఎప్పుడైతే ఈ మోడరేట్ స్టేజ్లో ఏంటంటే చూడండి మన ఇండియా లాంటి, సో ముఖ్యంగా ఏంటి మన ఇండియాలో ఏంటి మల్టీ రిలీజియస్ సొసైటీ. మన ఇండియా అనేది ఏంటి మల్టీ రిలీజియస్ అంటే ఏంటి, మనకి విభేదాల్లో ఎక్కువగా భేదాలు ఉండేది ఏంటి, రిలీజియస్ భేదాలు చాలా ఎక్కువ, మల్టీ రిలీజియస్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే సో చూడండి వన్ రిలీజియన్, గుర్తుపెట్టుకోండి వన్ రిలీజియన్. సో చూడండి ఒక రిలీజియన్ అనేది ఒక మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు వన్ రిలీజియన్ ఆర్ డిస్సిమిలర్. సో డిస్సిమిలర్ అంటే ఇంకొక మతానికి ఏంటండి అవి వ్యతిరేకంగా ఉండడం, డిస్సిమిలర్గా ఉండడం కానీ, అలాగే డైవర్జెంట్
డైవర్జెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఒకరికొకరికి ఫాలోయింగ్ ఒకరినొకరు రెస్పెక్ట్ కాకుండా నా ఇంట్రెస్ట్ వేరు నీ ఇంట్రెస్ట్ వేరు అని ఫీల్ అవుతుంటారు చూసారా. అంటే ఏంటి, మెల్లమెల్లగా ఏంటంటే ఇది ద్వేషంగా, అంటే ఇతర మతం ఫాలో అవుతున్న వాళ్ళని మనము డిఫరెంట్గా చూడడం కానీ, వాళ్ళను డిఫరెన్షియేట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళను డైవర్స్ చేయడం కానీ, అంటే డైవర్జెంట్గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా అంటే మా నమ్మకాలు వేరు మీరు వేరు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా. దాన్నే మోడరేట్ స్టేజ్ ఆఫ్ సో కాల్డ్ మన యొక్క కమ్యూనలిజం అనమాట. ఇదే కమ్యూనలిజం ఎక్స్ట్రీమ్ స్టేజ్ వెళ్ళిందంటే, సో చూడండి ఎక్స్ట్రీమ్ స్టేజ్ అని అంటే, సో డిఫరెంట్ రిలీజియన్స్, సో డిఫరెంట్ అంటే వేరు వేరు మతాల వారు ఉంటారు చూసారా. ఈ డిఫరెంట్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిలీజియస్ కమ్యూనిటీస్ కానీ, రిలీజియస్ గ్రూప్స్ కానీ, వాళ్ళంతా కూడా ఏంటంటే మ్యూచువల్లీ ఇన్కాంపాటబుల్. సో ఒకరికొకరు ద్వేషం పెంచుకోవడం, ఒకరికొకరు ఏంటి కోపాన్ని పెంచుకోవడం, మ్యూచువల్లీ ఇన్కంపాటబుల్. మీతో మేము ఉండలేం, మాతో మీరు ఉండలేరు, మనందరం కలిసి ఉండలేం అనే విధంగా, మీరు ఇక్కడ ఉండకూడదు అనే విధంగా ఏంటంటే దే విల్ హేట్ ఈచ్ అదర్ అనమాట. ఇన్కంపాటబుల్ అంటే ఏంటి, కలిసి ఉండలేకపోవడం. అలాగేనంటే ఒకరికొకరు ఎనిమిటీ. సో ఎనిమిటీ అంటే ఏంటి, అతనికి ఎవరో ఎందుకు తెలియదు కానీ మనకేంటి జస్ట్ ఆ ఇతర మతం కాబట్టి వాళ్ళ మధ్య ఏంటంటే ద్వేషం, కోపం, ఎనిమిటీ, హాస్టైల్ అంటే ఏంటి, డేంజరస్ సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంటున్న ప్రాంతంలో ఏంటంటే ది కెనాట్ లివ్ సేఫ్లీ అనమాట. అలాంటి సేఫ్టీ లేని పరిస్థితిని డెవలప్ చేయడాన్ని మనం ఏమంటున్నాం, ఎక్స్ట్రీమ్ స్టేజ్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఒక మతం మీద ఫీలింగ్ అనేది కూడా ఏంటంటే ఈ కమ్యూనలిజం అనేది యాక్చువల్గా చెప్పాలంటే మన సమాజంలో ఇప్పుడు ప్రస్తుతం కేసెస్లో చాలా వరకు కమ్యూనలిజం కేసెస్ పెరుగుతున్నాయండి. నిజంగా వాటి గురించి నేను కానీ మాట్లాడానంటే ఇది ఒక రిలీజియస్ సపోర్టివ్ గానో, లేదంటే ఒక రిలీజియన్ గానో ఉంటుంది. మన వీడియోకే కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు, ప్లస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందువల్ల ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు సచ్ స్టఫ్. బట్ మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైతే ఈ యొక్క కమ్యూనలిజం ప్రారంభం ఎలా అవుతుంది, ఫస్ట్ స్టేజ్ చూడండి, ఒక మతం పట్ల గ్రూప్ అవ్వడం. ఎప్పుడైతే ఒక మతం వాళ్ళంతా ఒక గ్రూప్ అవ్వడం కానీ, ఒకరికొకరు ఇదవ్వడం కానీ, ఇవన్నీ కూడా అంటే ఒక మైల్ స్టేజ్ అని చెప్పచ్చు ఇండియాలో ప్రస్తుతం సిచ్యువేషన్. ఇంకా చెప్పాలంటే లెట్ మీ సే దిస్ ఇన్సిడెంట్, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు అంతా కూడా ఒక ప్రొఫెషనల్ సోషల్ సర్వీస్ కోసం వెళ్ళబోతున్న స్టూడెంట్స్ అనమాట. అలాంటప్పుడు సమాజం గురించి చాలా బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి ఒక సమాజం కోసం పనిచేయాల్సిన పోస్టింగ్ కోసం చదువుతున్న స్టూడెంట్స్ మీరు కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందులో చక్కగా చెప్తానండి. నిన్న నేను ఒక వీడియో చూశానండి. అందులో ఏంటంటే ఒక క్రిస్టియన్ చర్చ్ పైన ఏంటంటే చర్చ్ సింబల్ ఉంటుంది చూసారా. సో అదే సిలువ పైన ఇక్కడ ఏదైతే ఫ్లాగ్ ఉంటుందో, ఈ రామభక్తి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ ఉన్నాయి చూసారా, అవి టై చేయడం జరిగింది. సో ఐ డోంట్ సపోర్ట్ ఎనీ క్రిస్టియన్ ఆర్ హిందూ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడ ఏంటంటే ఒక సమాజంని నేను సపోర్ట్ చేశాను, ఒక బ్యూటిఫుల్ సొసైటీని ఎయిమ్ చేసే పర్సన్ నేను. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ ఆమె హిందూ బట్ ఐ హేటెడ్ దట్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే చూడండి, మనం మన మతాన్ని గొప్పగా చెప్పచ్చు, మనం పోర్ట్రే చేసుకోవచ్చు, మనం బిలీవ్ చేయొచ్చు, ఏదైనా కానీ సమంజసమే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ టిల్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్ అనమాట. సో అక్కడ ఏంటంటే అది దిస్ ఇస్ కాల్డ్ కమ్యూనలిజం. ఆ పోస్టింగ్ చూశాను కదా, అది కమ్యూనలిజమే. ఇప్పుడు ఒక మతం మీద ఇంకొకరికి ద్వేషం ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇండియా అంటేనే మనం చిన్నప్పటి నుంచి చదువుకునేది యూనిటీ అండ్ డైవర్సిటీని చాలా గర్వపడుతున్నాం. ప్రపంచంలో ఎన్నో మతాలు వేరే వేరే ఒక మతం పెట్టుకునేసి గొడవ పడుతున్న దేశాలు ఉన్నాయి, కానీ మనం ఎన్నో మతాలు కలిగి ప్రపంచంలోని అత్యధికమైన మతాలు కలిగి ఉన్నా కానీ మనము అంతా కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అద్భుతంగా కలిసి ఉన్నాం అనేది మనలో ఉన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. రిపబ్లిక్ డే రాని, ఒక ఇండిపెండెన్స్ డే రాని మనం గుర్తు తెచ్చుకోవాలి, ఎంత గర్వంగా ఎంత సంతోషంగా మనము సెలబ్రేట్ చేస్తున్నాం అనేది. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ అనమాట. సో అదే మనకి తెలియజేస్తుంది ఎంత అద్భుతమైన కమ్యూనల్ టాలరెంట్ సొసైటీ. టాలరెంట్ అంటే ఏంటి, ఇలాంటి కమ్యూనలిజం లాంటి చెత్త రానికుండా మనం ఉన్నామని. కానీ ఇంకా కొందరు ఈ ఫీలింగ్స్తో కొంత విధంగా ఉండడం వలన మనకి ఇట్ విల్ షో ద హార్డెస్ట్ రియాలిటీస్ అనమాట. ఈ హార్డ్ రియాలిటీస్ అనేది మనకి తెలుస్తుంది, ఎలా మనకి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బట్ దిస్ ఇస్ వెరీ సాడ్, వీ నీడ్ టు యాక్సెప్ట్, బట్ దిస్ ఇస్ రియల్లీ సాడ్ థింగ్ అనమాట. సరే, సో అంతకు మించి మనం వద్దు, మరి ఎక్కువ మాట్లాడితే వాటి గురించి మనం ఆవేదన పడలేం. సమాజం అనేది అలాగే ఉంటుంది. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అండ్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. సో అలాగే కమ్యూనలిజం కేసెస్ అనేది రీసెంట్ టైంలో పెరుగుతుంది. దాని గురించి ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ కమ్యూనల్ కానీ రిలీజియస్ వైలెన్స్ అనేది 2021లో తీసుకున్నారంటే 2021లో వచ్చేసి 378 కేసెస్ దాకా నమోదయ్యాయని చెప్తున్నారు. తర్వాత 2020లో తీసుకున్నారు అంటే సుమారుగా మీకు 875 కేసెస్ అనేది నమోదయ్యాయని చెప్తున్నారు.
సో అందువలన ఏంటి ఇట్స్ వెరీ 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 డేంజరస్. సో అలాగే మనకి కమ్యూనలిజం ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మనము తెలుసుకున్నాం అనమాట. సో ఈ కమ్యూనలిజం అనేది ఎలాంటి రూపం అంటే ఫీచర్స్ ఆఫ్ కమ్యూనలిజం, ఈ కమ్యూనలిజం అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క ఫీచర్స్ ఏందో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి ఫీచర్స్ ఆఫ్ కమ్యూనిజం. సో చూడండి, నేను చెప్తున్న క్లాసెస్ యూపీఎస్సీకి కానీ అలాగే గ్రూప్ 2 రాస్తున్న వాళ్ళకి కానీ గ్రూప్ 1 రాస్తున్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా ఉంటుంది. దిస్ విల్ బి ద బెస్ట్ ఎవర్ మెటీరియల్ అండ్ ద బెస్ట్ ఎవర్ కంటెంట్ యూ క్యాన్ ప్రిపేర్ అనమాట. సో కైండ్లీ ఇతర వాళ్ళతో షేర్ చేయండి. సో లెట్ ద ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్. సో ఇప్పుడు మన కంటెంట్లో చూస్తామంటే చూడండి, కమ్యూనలిజం ఫీచర్స్ అనేది ఎలా ఉంటుంది. ఎప్పుడైనా కానీ కమ్యూనలిజం అనేది క్యాస్ట్ కానీ అలాగే ఆ రిలీజియన్ కానీ వాళ్ళకి లాయల్గా ఉంటారు. అంటే ఏంటి, నా మతము, నా కులము, నా కమ్యూనిటీ, నా వర్గము, నా అలాంటి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అంటే ఏంటి, సో ఇక్కడ ఎప్పుడైనా కానీ ఈ యొక్క కమ్యూనలిజంలో ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే చూడండి లాయల్టీ. చూడండి లాయల్టీ ఇన్ ఇర్రేషనల్ ఫామ్ టు ఇర్రేషనల్ ఫామ్ టు దేర్ కమ్యూనిటీ. అంటే ఏంటి, వాళ్ళ వర్గానికి వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దానికి ఏంటంటే చాలా వరకు లాయల్గా ఉంటారు. నా మతం అంటే ఇంకొక దాన్ని నేను అసలు ఎంతైనా కానీ నేను కేర్ చేయను అనే విధంగా. అలాగే ఏంటంటే మన ఈ యొక్క చూస్తున్న ఈ కమ్యూనలిజంలో ఏంటంటే ఎప్పుడు కూడా దే ఇగ్నోర్ హ్యూమన్ వాల్యూస్. సో కమ్యూనలిజం అంటే ఇగ్నోర్ హ్యూమన్ వాల్యూస్. గుర్తుపెట్టుకొని మానవత్వం అనే దానికి విలువలు ఉండదండి. కమ్యూనలిజంలో ఉంటున్న వన్ ఆఫ్ ద సాడెస్ట్ రియల్ ట్రూత్ ఏంటి అంటే మానవత్వం అనేది ఎప్పుడు చచ్చిపోతేనే కమ్యూనలిజం అనేది విలయతాండం చేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ మనం చూసుకున్నామంటే కమ్యూనలిజం వస్తున్న ప్రాంతంలో ఏంటంటే ఈ మానవత్వం అనే కాన్సెప్టే ఉండదు. మానవత్వం అనేది మర్చిపోతారన్నమాట. అలా ప్రవర్తిస్తారు ప్రజలు. అలాగే ఇది మాత్రమే కాదు, సో ఇంకా ఏంటంటే ప్రీజుడైస్ అంటే ఏంటి, ఒక నిజానిజాలు తెలుసుకోకుండా వెంటనే ఒక రియాక్ట్ చేసుకోవడం. ప్రీజుడైసెస్ అంటే ఏంటి, ఎప్పుడైనా కానీ ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తించడం. అలాగే దిస్ ఈజ్ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. చూడండి అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్. సో చూడండి మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందన్న, సెక్యులర్గా ఉండాలి. అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్, మన కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఆలోచనకి ఇది వ్యతిరేకంగా ఉంటుంది. అలాగే ఏంటంటే దిస్ ఇస్ యాంటీ డెమోక్రటిక్, మన డెమోక్రసీకి ఇది వ్యతిరేకం అనమాట. డెమోక్రసీలో ఏంటి అన్ని వర్గాల వారు ప్రాపర్గా రిప్రజెంట్ అవ్వాలి, అన్ని వర్గాల వారికి అందరికీ కూడా ఏంటి ఈక్వల్ సొసైటికల్ వాల్యూస్ అనేది ఉండాలి. సో అలాగే ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క కమ్యూనలిజం వస్తుందో ఇట్ అఫెక్ట్స్ ద, సో చూడండి ఇట్ అఫెక్ట్స్ ద సో కాల్డ్ ఎలక్షన్స్. చూడండి ఎలక్షన్స్ యొక్క అవుట్కమ్, ఎందుకంటే హిందువులంతా హిందూ వాళ్ళకి ఓటేస్తారు, ముస్లింలంతా ముస్లిం వాళ్ళకి ఓటేస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క కమ్యూనల్ ఫీలింగ్ ఒకసారి ఎంటర్ అయిపోతుందో నా వర్గం నా వాళ్ళు అనే ఫీలింగ్తో ఇక్కడ వ్యతిరేకత్వం అనేది చాలా వరకు బ్రేక్ చేస్తుంది అనమాట. సో అందువలన ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ 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 సాడ్ రియాలిటీ. అలాగే ఎలక్షన్స్ మాత్రమే కాదు, చాలా వరకు ఏంటంటే ఇక్కడ సోషల్ అవుట్కమ్ అంతా కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఎలాగంటే దిస్ కాసెస్ ముఖ్యంగా ఏంటి కమ్యూనలిజం ఏంటి రైవల్రీ, ఒకరికొకరు దేశాన్ని కోపాన్ని అలాగే ఏంటి నువ్వెంత నేనెంత అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాని రైవల్రీని పెంచుతుంది. అలాగే వైలెన్స్, మణిపూర్ వైలెన్స్ మీకు గుర్తుందా అండి, కుకీస్ అండ్ అది రీసెంట్ కమ్యూనలిజం అని చెప్పుకోవచ్చు. ట్రైబ్ రివాల్ట్, ట్రైబ్ ఇష్యూస్ అని చెప్పచ్చు, బట్ ఎక్కువగా ఏంటంటే అది కమ్యూనలిజంతో రిలేటెడ్ కాన్సెప్ట్ అనమాట. సో అలాగే ఏంటంటే మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో మన దేశం అంతా ఒక్కటి అనే విధంగా ఉంటుంది చూసారా, అవంతా కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కమ్యూనలిజం అనేది చాలా వరకు పలు రూపాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆర్థోడాక్సీ. సో ఆర్థోడాక్సీ అంటే ఏంటి, స్ట్రాంగ్గా వాళ్ళ నమ్మకాలని చాలా స్ట్రాంగ్గా ఉండడం. అలాగే ఇంటాలరెన్స్, వాళ్ళ నమ్మకాలు నమ్మడం వల్ల ఇది రాదు. ఇంటాలరెన్స్ అంటే ఏంటి, ఇంకొకరిని మనం రెస్పెక్ట్ చేయకపోవడం, అంతే కదండి. సో ఇప్పుడు నేను వెజిటేరియన్ అయ్యొచ్చు, అందుకోసం నేను నాన్ వెజిటేరియన్ హేట్ ఎలా చేస్తాను, అంతే కదండి. అతని నమ్మకం అది. సో అతను నాన్ వెజిటేరియన్ తింటున్నాడంటే వాళ్ళ ఇష్టం అది. సో నేను ఎప్పుడైతే ఇంకొక దాన్ని నేను వ్యతిరేకిస్తాను, సో అలాంటప్పుడు ఏంటంటే దిస్ విల్ బ్రింగ్ ఏ ప్రాబ్లం. సో ఇది ప్రాబ్లం మాత్రమే కాదు, ఇట్ డిస్లైక్ ద రిలీజియన్స్, డిస్లైక్ అదర్ కమ్యూనిటీస్. సో ఇక్కడ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చూడకుండా ఇంకో కమ్యూనిటీ ప్రజలను మనము నచ్చకపోవడం కానీ వ్యతిరేకం చేయడం కానీ, అలాగే ఏంటంటే ప్రజల మధ్య మ్యూచువల్ డిస్ట్రస్ట్,
అంటే సమాజంలో ఏంటంటే డిస్ట్రస్ట్ అంటే నమ్మకం లేకపోతుంది సమాజం అనేది. తర్వాత ఏంటంటే డిస్హార్మనీ, మొత్తానికి ఏంటంటే సమాజంలో ప్రశాంతత్వం అనేది లేకుండా అక్కడ ఏంటంటే ఒకరికొకరు ఏంటంటే డేంజరస్గా మారిపోయే ఒక సిస్టమ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఇలాగే కాకుండా ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క కమ్యూనలిజం అనేది స్ట్రాంగ్ ఫామ్కి తీసుకుంటుందో, ఎలక్షన్ కానీ ఎకనామిక్ కానీ ఫ్రాడ్లు చేయడం కానీ సోషల్ రిలీజియస్ ఈవెంట్స్లో బ్రేక్ చేయడం కానీ ఇంకా ఏంటంటే అబ్యూస్ ఆఫ్ పవర్. సో ఇక్కడ ఏంటంటే అబ్యూస్ ఆఫ్ వాళ్ళ పవర్ అనేది ఏంటంటే వాళ్ళ వర్గం వారి కోసం స్వార్థం కోసం వాడడం కానీ అబ్యూస్ ఆఫ్ పవర్ చేయడం కానీ ఇంకా చెప్పాలంటే చాలా ఫార్మ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకొక అంటే ఎలాగైనా సరే ఇతర వాళ్ళని తొక్కేయడం, దాని అంటే మెజారిటీ పవర్ అని చెప్పచ్చు, అలాంటే మైనారిటీ సఫర్ అని చెప్పచ్చు. మైనారిటీస్, సో చూడండి మైనారిటీస్ సఫర్ అవుతారు ఎప్పుడు కూడా. ఏంటంటే స్ట్రాంగ్గా పీపుల్ ఎవరైతే ఉన్నారో, మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయేసి తక్కువ ఉన్న జనాలను తొక్కేసుకోవడం అనమాట. ఇలా కమ్యూనిజం యొక్క ఫీచర్స్ అనేది పలు రూపాల్లో అనేది ఉంటుంది. సో కానీ ఇది సమాజానికి చాలా అంటే చాలా హానికరమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనలో కోపంగా, ద్వేషంగా, అదొక వ్యతిరేకత్వంగా లోపల ఉంటుందండి. అదొక నా దృష్టిలో చెప్పాలంటే ఇట్స్ సైకాలజికల్ డిసార్డర్ అంటాను నేను. ఎందుకంటే సో ఇప్పుడు ఏ తప్పు చేయని వాడి మీద నీకు కోపం ఉందంటే ఏంటి, నీలో ఏదో లోపం ఉన్నట్టు. బావా అప్పుడు కూడా డైలాగులు బాగా వస్తాయి చూడండి. ఏ తప్పు చేయని వాడి మీద నీకు కోపం ఉందంటే ఏంటి, అది నీలో లోపం కాబట్టి. అప్పుడప్పుడు బాగా వస్తుంటుంది డైలాగ్స్. పర్లేదులేండి, ఆఫ్లైన్ క్లాస్ ఉంటే చాలా ఫన్ ఉంటుందండి. రియల్లీ ఐ ఎంజాయ్ ఆఫ్లైన్ క్లాస్ అండి. నేను ఎప్పుడు ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళినా కానీ విల్ బీ హ్యావింగ్ ఎ మోర్ అండ్ మోర్ ఫన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. సరే, ఇప్పుడు మనకి కమ్యూనలిజం యొక్క మనకి ఏం చూసాము, ఫీచర్స్ చూసాం. ఇప్పుడు ఫీచర్స్ తర్వాత కాసెస్ తెలుసుకుందాం. అసలు మన ఇండియాలో కమ్యూనలిజం రావడానికి కారణాలేంటి, కాసెస్ ఆఫ్ కమ్యూనలిజం అంటే ఏంటి. ఈ కమ్యూనలిజం మన ఇండియాలో ఉందని చెప్తున్నాం కదా, మరి ఆ రావడానికి ఈ కమ్యూనలిజం ఫీలింగ్ మనలో డెవలప్ అవడానికి కారణాలు ఏంటి. ఇవి పలు కారణాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా, పొలిటికల్గా, ఎకనామిక్గా, సోషల్గా, మీడియా పరంగా కూడా ఏంటంటే మనకి కమ్యూనలిజానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని మనము చక్కగా తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఏంటంటే కమ్యూనలిజంలో రావడానికి చరిత్రాత్మకంగా కారణాలు ఏంటంటే ఏంటి, హిస్టారిక్ రీజన్స్ ఏవి. సో హిస్టారిక్గా తీసుకుంటున్నామంటే మన కమ్యూనలిజం కారణం ఏంటి అంటే సింపుల్గా చెప్పేయచ్చండి. హిస్టారిక్గా ఏంటండి, మనకి చాలా వరకు ఏన్షియంట్ ఇండియా తీసుకున్నాం అనుకోండి. ఏన్షియంట్ ఇండియాలో ఏంటి, మనకి రూలర్స్ ఎవరు, పరిపాలించిన వాళ్ళు ఎవరు, ఏన్షియంట్ ఇండియాలో రూలర్స్ ఎవరు, ముఖ్యంగా ఏంటంటే హిందూస్, అంతే కదండి. ఏన్షియంట్ ఇండియాలో రూలర్స్ హిందూస్, లేదంటే బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు ఎక్కువగా. ఇదే కదండి కాన్సెప్ట్. అలాగే మిడివల్ ఇండియాకి వచ్చామనుకోండి, చూడండి మిడివల్ ఇండియా. సో ఈ హిస్టారిక్ రీజన్స్లో మిడివల్ ఇండియాకి వచ్చామంటే చూడండి రూలర్స్ ఎవరున్నారు, ఎక్కువగా ఇస్లామిక్ రూలర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేదా అంటే ఏంటి, ఇస్లామిక్ రూలర్స్ అనే వాళ్ళు ఎక్కువగా మన ఇండియా మీద ప్రభావితం చేశారు. తర్వాత మోడర్న్ ఇండియాకి తీసుకుందాం. సో మోడర్న్ ఇండియా టైంకి వచ్చారంటే ఏంటి, మనకి బ్రిటిష్ రూల్ అనమాట. సో బ్రిటిష్ రూల్. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క టైంలో ఏంటంటే మనకి హిస్టారికల్గా ఏంటంటే బ్రిటిష్ వచ్చిన తర్వాత క్రిస్టియానిటీ ఎక్కువగా విపరీతంగా స్ప్రెడ్ అయిందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తానికి మనకి చరిత్రాత్మకంగా తీసుకుంటున్నప్పుడు మన ఇండియాలో ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి, కమ్యూనలిజం అనేది మతంతోనే ఎక్కువ స్ట్రాంగ్గా పడిపడింది. ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి, ఎందుకు ఈ విభేదాలు ఉన్నాయంటే చరిత్రాత్మకంగా మన పరిపాలన తీసుకుంటేనే ఇట్ ఈస్ ఆఫ్ దట్ స్టాండర్డ్ దట్ పీపుల్ రూల్డ్ బై డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ సో దట్ ఇట్ ఇంపాక్టెడ్ ద సొసైటీ. వేర్వేరు మతాల నుంచి పరిపాలన జరిగింది కాబట్టి ఆ మతాలను ఆ కాలంలో పెంపొందించడం కానీ, ప్రోత్సహించడం కానీ, సపోర్టివ్ ఎలిమెంట్స్గా ఉండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాను ఏంటంటే దిస్ హ్యాస్ క్రియేటెడ్ ద కమ్యూనలిజం అండ్ కమ్యూనలిజానికి కారణంగా అనేది ఉందని చెప్పచ్చు. ఇప్పుడు ఏంటి, మనము హిస్టారిక్ ఫ్యాక్టర్స్ చేసాం. హిస్టారిక్ ఫ్యాక్టర్స్ తర్వాత మనం చూసేదంటే పొలిటికల్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా మనకి కమ్యూనలిజం రావడానికి, కమ్యూనలిజం పెరగడానికి కారణం ఏంటి. సో మనము ఫస్ట్ ఈ పొలిటికల్గా మనం తీసుకున్నప్పుడు ఈ రిలీజియస్ ఫీలింగ్ కానీ, ఈ మతం కానీ ఇవన్నీ రావడానికి మెయిన్ కారణం ఏంటి, పొలిటికల్గా కొంతమంది లీడర్స్ ఉన్నారండి, చాలా చాలా డేంజరస్ అండి సమాజానికి. సో దాన్ని ఏమంటే కమ్యూనలిస్ట్ లీడర్స్ అంటాం. కమ్యూనిస్ట్ లీడర్లు కాదండి, వీళ్ళు వేరు. కమ్యూనలిస్ట్ లీడర్స్ అంటే నా మతం గొప్ప అని చెప్పి కొన్ని లీడర్స్ వచ్చేస్తారు. లీడర్స్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిమ్స్, హిందువుల్లో కానీ
అలాగే ముస్లిం, ఎందుకంటే మెయిన్గా ఉంటున్న కమ్యూనిటీస్ వీళ్ళిద్దరే కాబట్టి సో ఇక్కడ పోరాటం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో ముఖ్యంగా కమ్యూనిస్ట్ లీడర్స్ ఆఫ్ హిందూస్ కానీ ముస్లిం కానీ ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ లీడర్స్ పొలిటికల్గా వాళ్ళ స్వార్థం కోసం ఏంటి, వాళ్ళు ఏంటంటే ద్వేషాన్ని అనేది వ్యాపింపజేయడం, ప్రజల్లోకి అనేది ఆ ద్వేషం, కోపం ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేయడం. ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ లీడర్స్ అనేది వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రశాంతతను కోల్పోయే చేసేలా విధంగా ఏంటంటే వాళ్ళ యొక్క భావోద్వేగాలతో ఆడుకుంటున్నారనమాట. అది ముఖ్యంగా కారణం. చాలా వరకు మనం నమ్మకూడదు ఏంటంటే లీడర్స్ మాటలు మనం నమ్మకూడదండి, మన మాటలు లీడర్స్ వినాలి. డెమోక్రసీకి రియాలిటీ అదే కదండి. సమాజంలో ఏంటి ఎప్పుడైనా కానీ డెమోక్రసీ వాట్ డిడ్ ఇట్ టెల్? ఇట్ టెల్స్ దట్ ది వర్క్ ఫర్ ద పీపుల్. ప్రజల కోసం పనిచేసినప్పుడు ప్రజల అవసరాల కోసం వాళ్ళు పనిచేయాలి, కానీ వాళ్ళ అవసరాల కోసం మనల్ని వాడుకోవడం అనేది మారిపోయింది. డెమోక్రసీ ఎప్పుడూ రూపురేఖలు మారిపోయిందిలేండి. బట్ ఇక్కడ మనము సబ్జెక్ట్లోకి ఉందాం. ఇది కమ్యూనిస్ట్ లీడర్స్ అనేది ముఖ్య కారణం. ఇంకొకటి ఏంటంటే చూడండి, డ్యూరింగ్ మనకి స్వతంత్ర పోరాటం టైంలో ఏంటంటే చాలా వరకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే విధంగా ఎంతో పోరాటాలను మనం సాధించాం. కాకపోతే సపరేట్ ఎలక్టరేట్ చూడండి, సపరేట్ ఎలక్టోరేట్. సో సపరేట్ ఎలక్టరేట్ అంటే సపరేట్ ఎలక్టరేట్ డిమాండ్ బై ముస్లిం లీగ్ ఏదైతే మనకి స్వతంత్ర సమయంలో అలాంటప్పుడు ఏంటంటే సపరేట్ ఎలక్టరేట్ అనేది డిమాండ్ చేశారనమాట. అంటే ఏంటి, ముస్లింకు ఓటేస్తారు, హిందువులకు ఓటేస్తారు, మేము వేరు మీరు వేరు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది చూసారా. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ద్వేషం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ కమ్యూనలిజం కాన్సెప్ట్ అనేది రైజ్ అయిపోయింది త్రూ ద పొలిటికల్ ఆస్పెక్ట్స్. తర్వాత తీసుకుంటున్నారు అంటే చూడండి, బ్రిటిష్ పాలసీ ఏంటండి. సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏమైనా ప్రశాంతంగా ఉంచాలనుకున్నారా? లేదు. బ్రిటిష్ మైండ్ సెట్ అండి, బ్రిటిష్ పాలసీ ఏంటి, ఎలాగైనా సరే హిందూ ముస్లిం కలిసి ఉన్నారు వాళ్ళని ఎడదీసేయాలి, కమ్యూనలిజం అనేది మన ఇండియాలో విపరీతంగా స్ప్రెడ్ చేయాలి. సో బ్రిటిష్ పాలసీ ఏంటి, డివైడ్ అండ్ రూల్. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా ఏంటంటే చూడండి మనకి చాలా విషయాలు చూడొచ్చు. 1905లో ఏంటంటే స్వదేశీ మూమెంట్, ఏదైతే బెంగాల్ స్ప్లిట్ అంటారు, బెంగాల్ని రెండుగా ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా అనేది విడదీసేశారు. తర్వాత ఏంటంటే సపరేట్ ఎలక్టోరేట్ అనేది సిక్కులకి ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు. ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల ఏంటి, సో ఒక్కొక్క వర్గాన్ని ఏంటంటే వాళ్ళకు సపరేట్ చేసేయడం. అలాగే ఏంటంటే ఇది ఒక క్రూరమైన విషయంగానే మారిపోతూ వచ్చింది. అలాగే చూడండి పార్టీషన్ అనేది ఏంటి, మనకి చాలా కాలం వరకు ఏంటంటే మన బ్రదర్లీహుడ్గానే పాకిస్తాన్ ఉంది. ఈరోజు మన ఇండియాలో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏ సినిమా తీసుకోండి నాకు ఇది ఒక బ్యాడ్ థింగ్ అండి. చాలా వరకు హిందీ మూవీస్ కానీ తీసుకున్నాం, బాలీవుడ్ మూవీస్ తీసుకున్నామంటే దేంట్లో అయినా కానీ పాకిస్తాన్ దొంగ మేము అటాక్ చేస్తాం, మేము కాపాడుతాం పాకిస్తాన్ అనే విధంగా, లేదంటే మేము దాన్ని దాడి చేస్తాం అనే విధంగా. కానీ మనకంటే దేశభక్తిని చెప్పాలంటే పాకిస్తాన్ వ్యతిరేకించాలి నువ్వు. ఇది ఎక్కడ దేశభక్తి నాకైతే అర్థం కాల. సో ఇక్కడ చూడండి, దేశభక్తి అంటే పాకిస్తాన్ని వ్యతిరేకించడం అది కాదండి. యాక్చువల్గా హ్యూమన్ వాల్యూస్, సోషల్ వాల్యూస్ మన సమాజాన్ని, ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ ఉంచింది. అందుకే మన ఇండియన్ సొసైటీని నువ్వు వాల్యూ చేసినావు లేదా, నువ్వు తినేసి వేసే ప్లాస్టిక్ కవర్ కూడా నీ దేశభక్తిని తెలుపుతుందండి. అంటే నువ్వు ఒక చెత్తని మీ ఊర్లో అక్కడ పడేసి వెళ్తున్నావు, డస్ట్బిన్లో పడేయలేదంటే నీకు దేశభక్తి లేనట్టే నా దృష్టిలో. ఎందుకంటే యు ఆర్ నాట్ కీపింగ్ క్లీన్ యువర్ ఎన్విరాన్మెంట్, నీ సమాజాన్ని నువ్వు క్లీన్గా ఉంచట్లా. అంటే ఇక్కడ ఎవ్రీ మిస్బిహేవియర్ యు ఆర్ షోయింగ్ టువర్డ్స్ ఎ సొసైటీ, నీ సమాజం పట్ల నువ్వు చూపించే ఏ అసమర్థత అయినా కానీ అది నీ దేశభక్తి కాదు అంటారు. సో ఇక్కడ దట్ షోస్ యువర్ రియల్ ప్యాట్రియాటిజం అంటారు. బట్ ఇక్కడ మనకు మారిపోయింది. నిజంగా ఒక దేశభక్తి అనేది ఎలా ఉండాలండి, సమాజం పట్ల, మన సమాజ బాగు కోసం, అలాగే ఇండియన్ సొసైటీ పట్ల మనకంటూ ఒక వెల్ గ్రోన్ సొసైటీ క్రియేట్ చేయడంలో మన ఎఫర్ట్స్ అనేది ఉండాలి. బట్ రియాలిటీ ఎలా ఉంది మనకి. సో చూడండి, ఈ పార్టీషన్ అనేది ఏంటి, పార్టీషన్ క్రియేటెడ్ వాట్ బిగ్ కమ్యూనలిజం అనమాట, యాంటగోనిజం. సో ఏంటి యాంటగోనిజం అంటే ఏంటి, ఒక క్రూరమైన వ్యతిరేకత్వం. యాంటగోనిజం ఫీలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో ఇవి ఎందుకు ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక మైండ్ సెట్ అండి, చాలా వరకు ఇది క్రూరమైన మైండ్ సెట్. దాని గురించి చెప్పడానికి కూడా లేదు. ఐ డోంట్ గో ఫర్ దస్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకంటే ఆ మైండ్ సెట్ గురించి చెప్తే కొంతమందికి హర్ట్ అవుతుంది, కొంతమందికి ఒకలా, అంటే ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారండి. సో వీఆర్ నాట్ హియర్ టు చేంజ్ ద పీపుల్. అంటే చేంజ్ అంటే మొత్తం మార్చేయలేము, అట్లీస్ట్ దే విల్ అండర్స్టాండ్ అనమాట. బట్ రియాలిటీ ఏంటంటే ఈ పార్టీషన్ వల్ల ఏంటంటే హిందూ ముస్లిం డివైడ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్టేజ్ అనేది మనకి మారిపోయింది. అలాగే స్వతంత్రం తర్వాత తీసుకున్నంటే
సో ఇది చూడండి ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అంటాం. సో అంటే లేదంటే పొలిటికల్ ఆపర్చునిజం అంటాం. సో చూడండి పొలిటికల్ ఆపర్చునిజం అంటే ఏంటి? సో చూడండి పొలిటికల్ ఆపర్చునిజం. సో అసలు ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటేనే ఒక రామ మందిరం అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్, వీఆర్ బ్లెస్ టు హ్యావ్ దిస్, ఓకే దట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఎందుకు అంత ఒక బియాండ్ ఒక గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి గవర్నమెంట్ హాలిడే ఇచ్చి మొత్తం అంతా కూడా మనకి ఒక దేశభక్తిలాగా అలా క్రియేట్ చేయడం ఎందుకు? దాట్స్ వన్ థింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇదేంటి పొలిటికల్ ఆపర్చునిజం అంటే ఏంటి? ఎక్కువ మతం వర్గం కానీ ఎక్కువ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒకటి చేయడం కానీ కలుపుకోవడం కానీ లేదంటే పొలిటికల్గా దాన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవడం కానీ. సో చూడండి ఈ సిచ్యువేషన్ అంటే దే యూజ్ ఇట్ యాజ్ అ పొలిటికల్ స్టేజ్ అనమాట. ఇలాంటి స్టేజెస్ వల్ల అంటే దే గెట్ దిస్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్షన్ ఓట్స్ చాలా ఉన్నాయిలేండి. సో ఇవన్నీ కూడా మనకు మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ పొలిటికల్ ఆపర్చునిజం అనేది అంటే చాలా వరకు ఏంటంటే ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్లో మీరు తీసుకున్నారంటే లో క్యాస్ట్ హై క్యాస్ట్ పాలిటిక్స్ మీకు తెలిసి ఉంటుంది కదండి. మెజారిటీ ఓట్స్ కోసం ఏంటంటే ఎక్కువగా స్కీమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క లో క్యాస్ట్ అనేసి వాళ్ళ కోసం ఏదైనా బెనిఫిట్ చేస్తున్నటువంటి విధంగా ఇలా గవర్నమెంట్ అనేది ఎన్నో యాక్షన్స్ అనేది తీసుకుంటూ ఉంటుందండి. సో దీని ద్వారా ఏంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటాం. సో ఇలా వర్గాలను ఫామ్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది చాలా ఎక్కువగా. ఈవెన్ సీ హియర్ అంబేద్కర్ ఈజ్ అ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు. సో ఎందుకని చాలా గ్రేట్. బట్ తనను ఒక క్యాస్ట్ లీడర్గా చేసేస్తున్నారు ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బట్ ఈజ్ ఎ ఇండియన్ లీడర్, అంతే కదండి. సో ఇండియాలో గాంధీ ఎంతో నెహ్రూ ఎంతో మనకి అంబేద్కర్ అంతకంటే ఎక్కువ. బట్ ఇక్కడ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఒక క్యాస్ట్ అన్నప్పుడు దాన్ని క్యాస్ట్ లీడర్గా చూపించుకోవడం కానీ ఒక మనిషి యొక్క వాల్యూ అనేది ఒక వర్గీకరణ జరగడం కానీ ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ అంటే ఒకరి యొక్క పొలిటికల్ ఫేవర్ కోసం ఏంటంటే దే ఆర్ చేంజింగ్ ద రియల్ సినారియో. ఉంటున్న సినారియోని ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా అనేది మార్చేసుకున్నారు. సమాజంలో ఈ పొలిటికల్ గేమ్ అనేది చాలా దారుణంగా జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద కాసెస్ ఫర్ ది సో కాల్డ్ కమ్యూనిజం అనమాట. సో ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మనకేంటి అర్థమైంది? సో హిస్టారిక్ రీజన్ చూసాము, పొలిటికల్ రీజన్స్ చూసాము. ఇప్పుడు మనం ఏంటంటే ఎకనామిక్ రీజన్స్ చూద్దాం. సో చూడండి మనం చూస్తున్నది ఏంటి మళ్ళీ కాసెస్ ఆఫ్. సో గుర్తుపెట్టుకోండి కాసెస్ ఆఫ్ కమ్యూనలిజం. సో ఈ కమ్యూనలిజంకైనా కారణాలండి. కమ్యూనలిజం జరుగుతుంది అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్లో ఏదో ఒక రూపం ఎత్తి అది ప్రభావితం చేస్తూ ఉంది. సో దానికైనా కారణాల్లో ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో మనకి హిస్టారిక్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాము, పొలిటికల్ ఫ్యాక్టర్ తీసుకున్నాము. తర్వాత ఏంటంటే ఎకనామిక్గా కారణాలు ఏంటి? ఎకనామిక్గా అంటే ఏంటండి? సో చాలా వరకు ఎందుకు ఒక సర్టెన్ కమ్యూనిటీ పీపుల్ అంతా ఒకటవుతున్నారు లేదంటే దే ఆర్ గెటింగ్ యునైటెడ్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం అండి, వెనకబడి ఉండడం అనమాట. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా అంటే ఇది మనము ఎప్పటి నుంచి కూడా మనం చూడాలంటే చాలా వరకు తీసుకున్నా అంటే మనము ముస్లిం పీపుల్స్ తీసుకున్నామంటే చాలా వరకు అంటే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ అనేది ఎక్కువగా చూడొచ్చు. ఈవెన్ నేను ఎప్పుడు చెప్తున్నాను నాట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండి. మనం తీసుకున్నామంటే స్వతంత్రం కాలం టైంలో ఆ టైంలో స్వతంత్రానికి ముందు కానీ అలాంటప్పుడు కూడా ఎప్పుడైతే మైనారిటీ తక్కువ పీపుల్ ఉన్నారో వాళ్ళలో ఏంటంటే ఎన్నో బ్యాక్వర్డ్నెస్ అలాగే వెనకబడి ఉండడం ఇవన్నీ కూడా మనకి చూడొచ్చు అనమాట. ముఖ్యంగా ఎకనామిక్ ఫ్యాక్టర్లో ఏంటంటే సో చూడండి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. సో ఎకనామిక్ ప్రాబ్లంలో ముఖ్యంగా ఏంటంటే చూడండి ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ వల్ల ఏం జరుగుతుందంటే అంటే చదువు బాగాలేకపోతే ఏంటి లెస్ రిప్రజెంటెడ్ అంటే ఏంటి? లెస్ రిప్రజెంటెడ్ ఏంటి? ఆర్థికంగా కానీ. సో మీరు తీసుకున్నారంటే ఆర్థికంగా కానీ ట్రేడ్లో కానీ సర్వీసెస్ కానీ ఇండస్ట్రీ కానీ దేంట్లోనే తీసుకోండి. ఎప్పుడైతే వాళ్ళు తక్కువ రిప్రజెంట్ అయినారో వాళ్ళ సమాజంలో తక్కువగా ఉన్నారో అప్పుడు ఏంటంటే వాళ్ళలో ఏంటంటే ఎకనామిక్గా ఎక్స్పాన్స్ అవ్వనప్పుడు ఈ కాంపిటేటివ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో చూడండి కాంపిటేటివ్ మార్కెట్లో అంటే సో చాలా వరకు ఏంటంటే ఎవరైతే ఒక కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏంటంటే హై మెజారిటీ పీపుల్ కానీ లేదంటే డామినెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా అనేది ఛాన్స్ తీసుకుంటున్నారన్నమాట. సో ఈ కాంపిటేటివ్ మార్కెట్స్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు అంటే సో చూడండి మైనారిటీ లెఫ్ట్ అంటే మైనారిటీ ఆర్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్, నాట్ ఫుల్ఫిల్ అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళకి కావాల్సిన స్థాయి వాళ్ళు లేకపోవడం కానీ తక్కువగా రిప్రజెంట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఎడ్యుకేషన్లో వచ్చేసి మనం ఏం తీసుకున్నామంటే చూడండి ఎడ్యుకేషన్ కానీ అలాగే అంటే లెస్ రిప్రజెంటెడ్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. చూడండి
లెస్ రిప్రజెంటెడ్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఎలాగైతే ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుందో ఇస్లామిక్ పీపుల్ చాలా వరకు ఏంటంటే ముస్లిం పీపుల్ అంతా కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్లో తక్కువగా ఉన్నారు. అలాగే ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క ఎకనామిక్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉంటాయో, ఆర్థిక పరిస్థితులు డామినెంట్గా ఉంటాయో, ఇంకా ఏంటంటే సేమ్ డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ యొక్క పాలసీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో పాకిస్తాన్ సపరేట్ నేషన్ మాకు కావాలి అనేది. సో ఇవన్నీ కూడా కలిపి ఏంటంటే ఇట్ లెట్ టు ఎందుకు పాకిస్తాన్ సపరేట్ కంట్రీ అడిగాడు, దట్ ఈస్ వాట్ పాక్ ఇస్ అ సపరేట్ కంట్రీ. పాకిస్తాన్ సపరేట్ కంట్రీ అడగడానికి కారణం మనం ఎప్పుడైనా ఆలోచించామా? సో ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా హిందూస్ ఎక్కువగా డామినేట్ చేస్తూ ఎక్కువగా రిప్రజెంట్ అవుతూ ఆర్థికంగా ఎకనామిక్గా అన్నిట్లో ఉన్నప్పుడు ఏంటి, దిస్ విల్ లీడ్ టు ద సపరేషన్ అనమాట. సో అదే ఇక్కడ కమ్యూనలిజాన్ని మనలో డెవలప్ చేసింది. తర్వాత తీసుకుంటున్నాము అంటే ఇంకా కొన్ని రెబలియన్స్ అండి. అందులో ఏంటంటే మాపిల్లా రెబలియన్ చూడండి. మాపిల్లా రెబలియన్ అనేది ఇట్స్ హ్యాపెన్ ఇన్ కేరళ. దీని గురించి మీకు చాలా వరకు తీసుకుంటారు. ఇట్స్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే తిరుగుబాటు చేశారనమాట. సో వన్ ఆఫ్ ద బిగినింగ్, సో స్టార్టింగ్ ఒక కమ్యూనల్ రెబెలియన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ హిందూ జమీందార్స్కి వ్యతిరేకంగా వచ్చేసి ముస్లిం ఎవరైతే వ్యవసాయాలు అగ్రికల్చరిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాటు చేశారనమాట. సో ఇది ఒక కమ్యూనల్ క్లాష్ 1920s అప్పుడు జరిగింది. కమ్యూనల్ క్లాష్ అనేది జరిగింది, మొట్టమొదటి కమ్యూనల్ క్లాష్ అని చెప్పొచ్చు. సో ఇది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఒక విషయాన్ని తెలియజేసింది. మన ఇండియాలో వచ్చేసి ఇక్కడ చూడండి చాలా వరకు ఏంటంటే హిందూ ముస్లిం డివైడ్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళింది మాపిల్లా రెబెలియన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పెసన్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఎవరైతే వ్యవసాయం చేస్తున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ అగెయిన్స్ట్గా అనేది పోరాటం అనేది చేశారు. దిస్ హ్యాపెండ్ ఇన్ యువర్ కేరళ, దట్స్ ఇట్, అంతే. అలాగే ఏంటంటే గెటోయిజం. సో చూడండి గెటోయిజం. సో సార్ గెటాయిజేషన్ అంటే ఏంటి, గెటాయిజం అంటే ఏంటి, గెటాయిజేషన్ అంటే ఏంటి, లేదంటే గెటాయిజం అంటే ఏంటంటే చూడండి ఐసోలేషన్ ఆఫ్ ఏ గ్రూప్ అంటే ఏంటి, ఒక వర్గం వాళ్ళని అంటే సపరేట్ చేసేయడం, వాళ్ళని సమాజంలో నుంచి ఫర్ ఒక సిటీ అంతా ఉందనుకో, దాంట్లో ఒక మైనారిటీ పాపులేషన్ వచ్చేసి సపరేట్ అయిపోవడం కానీ, దీనివల్ల ఏంటంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే వైలెన్స్ కారణంగా రెఫ్యూజీ సమస్యలు, ఇక్కడి నుంచి పారిపోయేసి వేరే చోట ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సేఫ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇలాంటి సమస్యలు మనం ఇంటర్నేషనల్ భారీగా చదివితే రకైన్ స్టేట్ నుంచి అంటే బర్మాలో రకైన్ స్టేట్లో ఏంటంటే చాలా వరకు ముస్లిమ్స్ అనేవాళ్ళు ఏంటంటే రెఫ్యూజీస్గా అనేది ఇండియా మరియు పలు దేశాలకు అనేది ప్రయాణించారనమాట. సో ఇలాంటి రెఫ్యూజీ క్రైసిస్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే సింపుల్ చెప్తాను చూడండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుందో లేదో కోవిడ్. సో కోవిడ్ అయితే విపరీతంగానే స్ప్రెడ్ అయింది, మనందరికీ తెలుసు. అంతా కూడా చైనా వాళ్ళ నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా చెప్పారు. అలాంటప్పుడు ఎక్కువ మంది బెంగళూరు తెలుసు మీకు, బెంగళూరు అనేది వన్ ఆఫ్ ద సిటీ, సాఫ్ట్వేర్ సిటీ అందరూ తెలుసు కదా. కానీ బెంగళూరులో ఎక్కువగా వచ్చేసి లో ఎండ్ వర్కర్స్ అంటే ఏంటి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ పానీపూరి షాప్ ఇలా పెట్టుకుంటే అంటే నార్త్ ఈస్ట్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు. ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఈ నార్త్ ఈస్ట్ ఇండియన్స్ అంతా కూడా తట్టాబట్టా చదువుకునేసి వాళ్ళ ఊర్లోకి పరిగెత్తారనమాట. ఎందుకంటే అక్కడ ఏంటంటే చూడండి రెఫ్యూజీ క్రైసిస్ అంటే ఏంటి, అక్కడ బతకలేక అక్కడ ఉండలేక అక్కడ వాళ్ళు చైనీస్ ఫేస్కి సిమిలర్గా ఉన్నారు కదా. ఒక రకంగా ఏంటంటే ఆ టైప్లో ఒక ద్వేషం అనేది నడిచింది. అంటే వాళ్ళకు ఉండడానికి లేకుండా మళ్ళీ దారుణమైన పరిస్థితి ఉంది. మనం ఉన్న దేశమే కానీ ఇలాంటి పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే దిస్ షోస్ ద సిచ్యువేషన్స్ అనమాట. అంటే ఇవి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అనేది. సో ఇప్పుడు ఈ రిఫ్యూజీస్ అక్కడ ఉండలేక వాళ్ళ ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది. దిస్ ఇస్ సర్టెన్ సిచ్యువేషన్ దట్ ఈస్ లీడింగ్ టు ద సో కాల్డ్ యువర్ కమ్యూనలిజం అనమాట. ప్రతి ఒక్కరిలో అండి, ప్రతి మనిషి కూడా ఏంటంటే ఒక మృగానికన్నా దారుణం. బట్ అందులో ఉన్న క్యారెక్టర్ని మనం చంపుకొని ఒక మనిషిగా మానవత్వాన్ని మనం బయటికి తీసి బతకాలండి. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు చాలామంది నమ్ముతారు ఏం సాధిస్తున్నాం, ఏమి పెద్దగా గొప్పగా అది కాదండి. సో దిస్ ఇస్ సంథింగ్, నువ్వు మనిషిగా బతకడమే ఒక గొప్ప విషయం, గొప్ప వరం. సో మానవత్వంతో మనిషిగా బతకడమే అన్నిటికన్నా ఒక గ్రేటెస్ట్ థింగ్ అని చెప్తాం. సో అందుకని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తర్వాత మనం చూస్తుంటే సోషల్ ఫ్యాక్టర్స్. సో ఈ కమ్యూనలిజం కావడానికి సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, సోషల్ ఫ్యాక్టర్స్లో ముఖ్యంగా తీసుకున్నట్టే కొన్ని సమాజంలో ఉంటున్న ఇష్యూస్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సమాజంలో మనం తీసుకున్న ఇష్యూస్ ఏంటంటే చూడండి బీఫ్ కన్సంప్షన్. సో చూడండి బీఫ్ ఇష్యూ. సో ఇక్కడ బీఫ్ కన్సంప్షన్ మీద ఒక పెద్ద యుద్ధమే జరిగింది. మీకు తెలుసు గర్వాప్సీ ఇవన్నీ కూడా చాలా ముస్లిం హిందూ ఇష్యూస్ కానీ జిహాద్ అనే ఒక ఇష్యూ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ బీఫ్ కన్సంప్షన్స్ మీద సమస్యలు, సమాజంలో ఉంటున్న ఫ్యాక్టర్స్ కానీ, అలాగే హిందీ ఇంపోజిషన్. సో చూడండి హిందీ ఇంపోజిషన్.
హిందీ ఫాలో అవ్వాలి అనే విధంగా అనేది హిందీకి వ్యతిరేకంగా కొంత పోరాటాలు జరిగాయి. తర్వాత ఏంటంటే కన్వర్షన్ అంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మార్చేయడం. చాలా వరకు ఏంటంటే మనకి క్రిస్టియానిటీలోకి మార్చడం కానీ, ఇస్లాంలోకి మార్చేయడం కానీ, ఇలాంటి కమ్యూనిటీస్లో జరుగుతున్న కొన్ని విషయాలు ఏంటంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ ఇష్యూ అనమాట. సో ఇది కమ్యూనలిజాన్ని ఇంకా ఎక్కువగానే పెంపొందించడానికి. ఎప్పుడైతే నువ్వు నా మతం గొప్ప అనేసి ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తాడో ఇంకో మతం అతను కూడా ఏంటంటే స్టార్ట్ చేస్తారు. నా మతం గొప్ప అనేసి అతను కూడా రావడం స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ గొప్ప అని పోయడానికి ఏమవుతుంది, దిస్ విల్ డివైడ్ ద పీపుల్ అనమాట. సో ఇలాంటి డివిజన్స్ సమాజంలో అనేది భేదాలు అనేది తీసుకొస్తూ వస్తుందన్నమాట. అలాగే అంటే కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్, సమాజంలో ఉంటున్న కొన్ని సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, అలాగే ఏంటంటే కొన్ని మన యొక్క ప్రాక్టీసెస్ కానీ, మనం ఫాలో అవుతున్న ప్రాక్టీసెస్ కానీ, మన యొక్క అలవాట్లు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెల్లమెల్లగా ఏంటంటే ఒక సమాజాన్ని విడదీసి ఆ సమాజంలో ఏంటంటే కమ్యూనలిజాన్ని పెంపొందించే విధంగా అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనకి ఏంటంటే సైకాలజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. చాలా వరకు ఏంటంటే మనలో హేట్రెడ్ ఉన్నాం. సో సైకాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఇక్కడ కమ్యూనలిజం మళ్ళీ ఎక్కువ అవ్వడానికి సైకాలజికల్, సార్ మేమంతా బాగానే ఉన్నాం సార్, స్టేబుల్ సార్, మాకు ఎందుకు సార్ అనుకోండి. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఉంటున్న ఒక సైకాలజీ అనేది చాలా చాలా దారుణమైందండి. ఈ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ మీలో ప్రతి ఒక్కరిలో కూడా చాలా వరకు ఏదో ఒక రూపంలో ఉంటుంది. బయటపడంగానే అందరూ ఉండేవాళ్ళే. సో ఏంటంటే ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, అలాగే ఏంటి, ల్యాక్ ఆఫ్ నో మ్యూచువల్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో నమ్మకం లేకపోవడం, మ్యూచువల్గా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, అంతే కదండి. సో ఇక్కడ ప్రీజుడైస్ అంటాను చూసారా, ఇంతకుముందు చెప్పాను ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అరే ఆ మతం వాళ్ళు ఇంతేరా, రే అక్కడ వాళ్ళ ఇదేరా, వాళ్ళ ఆ మాటలు మనలో వస్తుంది చూసారా అది. అలాగే ఎప్పుడైతే మనకి ఈ మిస్అండర్స్టాండింగు, అలాగే ఏంటంటే మనలో ఏంటంటే ఆ యొక్క ఫీలింగ్స్, ఈ మిస్అండర్స్టాండింగ్ అని నమ్మకం లేకపోవడం ఉన్నప్పుడు ఇట్ విల్ ఫార్మ్ ఇంటూ థ్రెట్ అనమాట. ఒకరికొకరు ఏంటి థ్రెట్ అయిపోతారు, హరాస్మెంట్ ఎక్కువవుతుంది. తర్వాత ఏంటి సైకలాజికల్గా మనకి ఏంటి ఫియర్, అవునా కదా. ఎక్కువగా మనం ఏంటి పావుని ఎందుకు చెప్తామని, పాము వచ్చి కాటేస్తే చంపుతారా? లేదు, పాము ఎక్కడ కాటేస్తుందని భయంతో మనం చంపేస్తాం. అంటే ఏంటి, మీలో ఉన్న ఫియరే పాపం ఆ పాముకి ఏమైంది, డేంజర్గా మారిందనమాట. సో ఇవి ఉండే సిచ్యువేషన్స్. ఇది మాత్రమే కాదు, ఒక కమ్యూనిటీలో ఉన్న ప్రజల్లో ఇలాంటి థ్రెట్ ఫీల్ అవ్వడం, హరాస్మెంట్ ఫీల్ అవ్వడం, ఈ యొక్క డేంజర్ ఫీల్ అవ్వడం, మన మెంటల్ పర్సెప్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి, దిస్ విల్ లీడ్ టు వాట్, ఫైటింగ్. సో సైకాలజికల్గా ఏంటి మనకి ఫైటింగ్ స్టార్ట్ చేయడం కానీ, ఒకరికొకరు హేట్రెడ్ రావడం కానీ, యాంగర్ ఫోబియా అంటారు. యాంగర్ ఫోబియా అంటే ఏంటి, కోపం, పళ్ళు కొరుక్కుని వాళ్ళు ఇది పాకిస్తాన్ ఓడిపోవాలి, పాకిస్తాన్లో బాంబే నన్ను పంపిస్తే నేను పాకిస్తాన్ అంతా లేపేస్తా. ఎందుకండి, వాళ్ళు మనుషులే కదండి. ఆ ఫీలింగ్ మనలో లేదు. ఎందుకని, దిస్ ఇస్ వాట్ వీ హ్యాడ్ డెవలప్డ్ అవర్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్. మన సైకాలజికల్గానే ఏంటంటే ఒక రకంగా మనం ఎఫెక్ట్ అయిపోయినాం. ఎందుకని, దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాడ్ చేంజ్డ్ ద సొసైటీ. తర్వాత ఇంకా మనకి కమ్యూనిజం కారణంగా ఉంటున్న వాటిలో సోషల్ ఫ్యాక్టర్స్ ఏవో చూద్దామండి. సరే, సోషల్ ఫ్యాక్టర్స్ చూసాం కదా. మీడియా, అద్భుతమైన విషయం మీడియా అండి. అబ్బాబ్బాబ్బా, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతకన్నా ఒక దారుణమైన విషయం నేను చెప్పడానికి లేదండి. సో చూడండి, ఎప్పుడైనా కానీ మీడియా అనేది ఏంటి, సెన్సేషన్, ఒక సెన్సేషన్ కోసం, లేదంటే టీఆర్పీ కోసం తీసుకోండి, లేదంటే ఏంటి రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటి న్యూస్ ద్వారా, అవును కదా. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఒక సోషల్ మీడియా అనేది ఇంకా దారుణమైన విషయం అండి. దాని గురించి మనము మాట్లాడలేం. చాలా వరకు తీసుకున్నారంటే ఇక్కడ ఎన్నో మూవీస్ కూడా చూడండి, మూవీస్ కూడా ఏంటంటే వీటి మీద తీయడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి, కొన్ని మూవీస్ చెప్తాను, ఇవన్నీ కూడా అంటే వైలెన్స్ని స్ప్రెడ్ చేస్తాయి. మీడియా అంటే న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ అనేది ఇలాంటివి సెన్సేషన్ కోసం, టీఆర్పీ కోసం రూమర్స్ని స్ప్రెడ్ చేయడం కానీ, తర్వాత తీసుకున్నంటే మనకి వైలెన్స్ చెప్పే మూవీస్, వైలెంట్ మూవీస్ కానీ, వైలెంట్ మూవీస్ అంటే అనిమల్ మూవీ తీసుకురాకండి, అది వేరు, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వైలెన్స్ అంటే మతాల మధ్య ఉంటున్న వైలెన్స్ని, బాంబే అనే మూవీ కానీ, బ్లాక్ ఫ్రైడే, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఎప్పటి గురించి, 1992 అటాక్స్ గురించి. సో ఇక్కడ మా వర్గం వాళ్ళు ఇంత దారుణంగా అటాక్ అయ్యారనే కోపం ప్రతి ఒక్కరిలో సినిమా చూసిన తర్వాత డెవలప్ అయిపోతుంది కదా, అలాంటివి చేయడం కానీ. అలాగే ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రైన్ టు పాకిస్తాన్ చూడండి, ట్రైన్ టు పాకిస్తాన్ అనేది ఏంటి, దిస్ ఇస్ అ మూవీ అబౌట్ వైలెన్స్. చూడండి, 1947 వైలెన్స్, 1947 వైలెన్స్ గురించి.
ఇలా జరుగుతున్న వైలెన్స్ అన్నిటి గురించి కూడా ఏంటంటే మూవీస్ తీయడం, దాని ద్వారా ఏంటంటే కొన్ని మెసేజెస్ స్ప్రెడ్ చేయడం, అందువల్ల ఏంటి మనంతా మారిపోవడం కాదు, ఇవి మళ్ళీ కమ్యూనల్ టెన్షన్స్ని పెంచేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి, హవాయిన్ కానీ, అలాగే ఈ హవాయిన్ మూవీ వచ్చేసి డ్యూరింగ్ సిక్ రైట్స్ గురించి. సిక్ రైట్స్ ఎప్పుడు జరిగింది మీకు? 1984లో జరిగింది. దాని గురించి కానీ, తర్వాత ఏంటంటే ఈ మచీస్ మూవీ అనేది ఏంటంటే దేని గురించి అంటే ఇట్స్ అబౌట్ పంజాబ్. సో పంజాబ్లో జరుగుతున్న టెర్రరిజం యాక్టివిటీస్ గురించి, సో వీటి గురించి. సో మొత్తానికి ఏంటంటే ఇలాంటి మూవీస్ అనే సమాజంలో అంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద పీపుల్ మైండ్ సెట్ అనమాట. సో ఇప్పుడు సమాజంలో ఉన్న పీపుల్ యొక్క మైండ్ సెట్ని ప్రభావితం చేసే విధంగా ఏంటంటే వీళ్ళు తీయడం. సో ఇవి ఇక్కడ ఉంటున్న విషయాలు. సో మొత్తానికి ఏంటంటే మనము ఈ క్లాస్లో ఏంటంటే చూడండి, కమ్యూనలిజం అంటే ఏంటి, గొప్పవాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ చెప్పినవి ఏంటి, అది ఏ స్టేజెస్లో ఉంటుంది, ఎన్సీఆర్బీ రిపోర్ట్ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ కమ్యూనలిజం ఏంటి, అలాగే కాసెస్ ఆఫ్ కమ్యూనలిజం, హిస్టారిక్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్, ఇవన్నీ కూడా మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే చూడండి, చాలా చక్కగా వచ్చేసి మనకి కమ్యూనలిజం ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగాయి, ఎలా జరిగాయి, ఏన్షియంట్ ఇండియాలో కమ్యూనిస్ట్ ఫీలింగ్ ఉన్నిందా లేదా, ఎలా ఉన్నింది, లేదంటే టాలరెంట్గా ఎవరున్నారు, ఏ రాజు ఉన్నారు, ఆ మిడివల్ ఇండియాలో ఎలా జరిగింది, ఇలా ఎన్నో విషయాలన్నీ నేను చక్కగానే తీసుకొస్తాను. సో కైండ్లీ గైస్, నా రిక్వెస్ట్ ఏంటంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, అంటే గ్రోత్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఏమైనా ఎడ్యుకేషన్, ఇది అంతా కూడా ఫన్ వీడియో కాదు. సో ఎందుకంటే చూడండి, ఇప్పుడు నా అన్వేషణ కానీ, ఎంతోమంది టెక్ యూట్యూబర్స్ కానీ, ఇవన్నీ కూడా అలాంటివి చేయడానికి మన దగ్గర వాక్ చౌకర్యము కొద్ది నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా మనం గ్రో అయిపోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఐ వాంట్ గ్రో త్రూ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అండి. సో ఎంతమంది ఏ విషయాన్ని నమ్ముతారో నాకు తెలియదు, బట్ నేను స్ట్రిక్ట్గా నమ్మిన విషయం అంటే ఎడ్యుకేషన్ ఇస్ అ పవర్ఫుల్ టూల్గా నేను నమ్ముతున్నాను. సమాజంలో ఒక మార్పు కోసం కావాల్సిన అన్నిటికన్నా పవర్ఫుల్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ అండి. సో దాని ద్వారానే నేను గ్రో అవ్వాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో అందుకోసమే అంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ మీ షేర్ మై నాలెడ్జ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు యాజ్ మెనీ పీపుల్ ఐ క్యాన్. సో దానికి మీరు రథసారులండి. సో మీరే క్యారీ ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. సో ఈ యొక్క ఛానల్ని ప్రజలందరికీ కూడా వెళ్ళే విధంగా, స్టూడెంట్స్ అందరికీ వెళ్ళే విధంగా కైండ్లీ షేర్ విత్ మోర్ పీపుల్. దిస్ ఇస్ మీ SPR signing off. Have a nice day.